ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరూ ఎంతగానో ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు. మీ ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమం ముందుకు నడిపించబడుతుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. చాలామంది ఇప్పుడు శిలువ ధ్యానాలను ధ్యానిస్తూ ప్రభువును గణపరుస్తున్నారు. అయితే ప్రార్థన చేసుకోవడం తప్పులేదు, కానీ ఎందుకంటే ఈ శిలువ శ్రమలను గుర్తు చేసుకుంటున్నాం, మంచిది. యేసు ప్రభు ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చి మనందరి పాపముల నిమిత్తం సిలువలో వేలాడాడు, సిలువలో శ్రమను పొందారు. ఆ శ్రమలను గుర్తు చేసుకుంటున్నాం, మంచిది. ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తం వలన మనకున్న ఆశీర్వాదాలు ఈ దినము నేర్చుకుందాం. వాక్య భాగంలోకి వెళదాం. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి. ఆమేన్. ప్రార్థన. హల్లెలూయా. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం వింటున్న ప్రతి వారితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమనుందంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈరోజు ఎందుకంటే మానవుని జీవితంలో పూర్వదినాలలో పాత నిబంధన ప్రకారం మనిషి పాపం చేసినప్పుడు కోడెల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం, ఎడ్ల రక్తం అని ఈ విధంగా రక్తము చిందించాలి. రక్తము చిందించితేనే రక్తము చిందిస్తే ఆ పాపానికి పరిహారం అని ఉండేది. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన ప్రకారం ఆయన ఏమన్నారంటే, నేనే సర్వమానవాళి కొరకు పస్కా పశువుగా బలి అయిపోతున్నానని ఆయన మన కొరకు బలైపోయి రక్తాన్ని చిందించారు. సిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు రక్తం కార్చి ఇంకా శరీరములో నీరు వచ్చేసింది, రక్తం అంతా పోయి. అంతగా సర్వ మానవాళి కొరకు రక్తం చిందించాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నా, ఇక్కడ చదువుకుంటున్నా, ఆయన రక్తం వల్ల ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తారు. అవును, ఈరోజు ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఎలాంటి పాపములో కొట్టుమిట్టాడుతున్నావు, ఎలాంటి పాపములో నలిగిపోయావు, ఏ పాపములో పట్టబడి ఉన్నావు, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తారు. ఒకవేళ ఈ పాపము నుండి నేను బయటపడలేకపోతున్నాను అనుకుంటున్నావా? నీ పాపానికి పరిహారం యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ గొర్రెలో ఏ కోడెలను వధించితే ఆ రక్తం మన పాపాన్ని తీసివేయలేదు. అందుకనే ఆయనే ఏ పాపము లేని, ఏ నేరము లేని ఆ ప్రభు సిలువలో బలి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తుందని వాక్యం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, రెండవ పాయింట్గా రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులు తీర్చబడి, అది ఎలాగా? ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి దేవునికి మహిమ. ఎప్పుడు యేసు రక్తములో ఎవరైతే కడగబడతారో వారిని నీతిమంతులుగా మారుస్తున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఏ రక్తము మన నీతిమంతులుగా చేయదు. గొర్రెల రక్తమో కోడెల రక్తమో. అయితే ఇప్పుడు యేసు రక్తము మాత్రమే నేను నీతిమంతులుగా మారుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు దౌర్భాగ్యులు, ఒకప్పుడు పాపాత్ములు, ఒకప్పుడు ఎన్నో చెడు వ్యసనాలకు బలి అయిపోయావు, చెడు వ్యసనాలకు బానిస అయిపోయావు. ఈ విధంగా నీ జీవితం అంతా మార్పు లేకుండా ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చావో ఆయన రక్తం వల్ల మనం ఎలా మారుస్తున్నాడంటే నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఎందుకని? దేవుని వాక్యంలో ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. అయితే ప్రతి ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని బైబిల్ చెప్తుంది. మనము నీతిమంతులుగా మార్చబడటానికి కారణం ఏంటంటే ఆయన రక్తంలో కడగబడాలి. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముడా, ఇంకా ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో, ఎలాంటి పాప స్థితిలో ఉంటున్నావేమో, ఒకవేళ నా స్థితిని మార్చేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా?
యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన రక్తం వల్ల మనము నీతిమంతులుగా మార్చబడతాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అనగా నీతిమంతులు అవ్వాలంటే మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు అవుతావు. అప్పుడు నీతిమంతులు అవుతావు. ఎందుకంటే అబ్రహాము దినాలలో మరి సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో మొత్తము అందరూ దుష్ట స్వభావమే. చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధులు మొదలుకొని అందరూ పాపంలో పడిపోయారు. అబ్రహాము దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా అయ్యా మరి మొత్తాన్ని సర్వనాశనం చేయబోతున్నానంటే అబ్రహాము ప్రార్థన చేస్తుంటాడు, దేవా ఒక కొద్ది మంది అన్న ఉంటే కాపాడుతావా? ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా మరి దయచేసి కొంతమందినైనా మరి నీతివంతులు ఉంటే కాపాడుతావు అంటున్నాడు. 21వ వచనం చదవండి. నేను దిగిపోయి నా ఎత్తుకు వచ్చిన మరుతుప్పుని వారు సంపూర్ణంగా చేస్తున్నా లేదో చూచెదను చేయనలా నేను తెలుసుకుందాను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? అదిగో దేవా మరి దుష్టులతో కూడా నీతిమంతులు కూడా నాశనం చేస్తావా అంటే దేవుడు ఏమంటున్నాడు, ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండేలా దానిలో 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలం నాశనం చేయక ఉందివా? అదిగో దేవుడి దగ్గర అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా ఏమనుకోకుండా ఉంటాయి ప్రార్థన చేస్తావని అంటున్నాడు, ఒక 50 మంది ఉంటే కాపాడుతావు దేవా? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు అన్నాడు సర్వనాశనం చేయబోతున్నాను, అగ్ని గంధకాలు కురిపించబోతున్నానంటే అబ్రహాం దేవుడి దగ్గర, దేవా దయచేసి నా మనవి అంతమందిని అంతా నాశనం చేస్తాను, ఒక 50 మంది ఉంటే కాపాడుతావా? దేవుడు అన్నాడు 50 మంది ఉన్నా కాపాడుతాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అబ్రహాం ఏమంటున్నాడు, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతుల కనబడేలా వారిని బట్టి ఆ స్థలమందు కాయుదనను. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు నేను ప్రభుతో మాట్లాడి తెగించున్నాను. 50 మంది నీతిమంతుల్లో దేవుడి దగ్గర అడుగుతున్న రిక్వెస్ట్, దేవా ఒక 5గురు తగ్గితే కాపాడుతావా? కాపాడుతా. పోనీ దేవా 35 మందిలో మళ్ళా దేవుడి దగ్గర అడుగుతారు, 30 మంది ఉంటే 30 మంది ఉన్నా కాపాడుతా. పోనీ 20 మంది ఉంటే 20 మంది ఉన్నా కాపాడుతా. 10 మంది ఉంటే 10 మంది ఉన్నా కాపాడుతాను అంటే అక్కడ కనీసం 10 మంది కూడా నీతిమంతులు లేరు. అందుకే సొదొమ గొమొర్రా ప్రాంతాన్నంతా అగ్ని గంధకాలతో దేవుడు మరి అంతా దహింపజేయడానికి కారణం ఏంటంటే అక్కడ నీతిమంతులు లేరు. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. అయితే ఇప్పుడు నీతిమంతులు ఎలా మార్చబడ్డారంటే యేసు రక్తం వలన. మనల్ని దేవుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న సోదరుడా సోదరి, ఇంకా నువ్వు పాపంలోనే కొట్టుమిట్టాడుతున్నావా? అయితే నీతిమంతులు అవ్వాలని కోరుకుంటే ఆయన రక్తంలో కడగబడటం అంటే మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందితే నువ్వు ఆయన రక్తంలో కడగబడి ఆయన కుమారుడు కుమార్తెగా మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2వ పాయింట్ మనం చూసినట్లయితే ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. చూడండి 3వ పాయింట్లో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత దేవునికి మహిమ కలుగును గాక. ఈ పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమైన క్రీస్తు రక్తం, ఆయన రక్తములో ఇంత కూడా పాపం లేదు. ఆయన అమూల్యమైన రక్తం, ఆయన నీతిమంతుడైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, కళంకము లేని. ఇప్పుడు చూడండి, ఎవరిని గదిలిచ్చినా బ్లడ్ లాస్ అవుతుంది, బ్లడ్లో ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ ఉన్నాయి, రకరకాలు చెప్తున్నారు. ఆయన రక్తము కల్తీ లేనిది, ఆయన రక్తము కల్మషము లేనిది, నిర్దోషం. ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన రక్తము వలన మనం విమోచించబడుతున్నాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అంటే నీ జీవితానికి విడుదల వస్తుంది, నీ జీవితంలో ప్రతి శాపగ్రస్తమైన వాటి నుంచి విడిపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ పాయింట్, ఆయన రక్తం వల్ల మనకి విమోచన దొరికింది. 4వదిగా చూద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చదువుదా.
గొర్రెపిల్ల రక్తం బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చు సాక్ష్యం బట్టి సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మానవుడు లోకాన్ని జయించలేకపోతున్నాడు, మానవుడు పాపాన్ని జయించలేకపోతున్నాడు, శాపాన్ని జయించలేకపోతున్నాడు, చీకటి కార్యాలు జయించలేకపోతున్నాడు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే ఒక త్రాగుడికి బానిస అయిపోతున్నారు, కొంతమంది దాన్ని జయించలేకపోతున్నారు, దాని నుండి బయటకు రాలేకపోతున్నారు, దానికి ఎడిట్ అయిపోతున్నారు, జోదమాడుతున్నారు, పేకాట. దీని నుండి కొంతమంది విడుదల పొందట్లా. ఎలా అంటే దానికి ఎడిట్ అయిపోతున్నారు. దీనివల్ల కుటుంబం ఎంతో లాస్ అయిపోతుంది, కుటుంబం వీధుల పాలవుతుంది. ఆ బానిసత్వం దాంట్లో పడిపోయి చివరికి డబ్బంతా తీసుకెళ్ళి ఆ ప్యాకెట్లో ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంకా పైగా భార్యలు ఎలాగా ఆమె బంగారం, ఆమె దగ్గర పుస్తులు కానీ ఆమె చెవిదిద్దులు కానీ ఇవ్వకపోతే ఎలా కొట్టేని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆమె కొంతమంది స్త్రీలు పాపం ఇలాంటి త్రాగుబోతులకు భయపడిపోయో ఈ జోదగాళ్ళకి భయపడిపోయి ఎక్కడో డబ్బులు దాస్తున్నారు, అక్కడే కూడా తీసుకుంటారు. వాడు ఎక్కడ పెట్టినా, ఏ పెట్టిలో పెట్టినా, ఏ బట్టల్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా వాడు దొరికిపోతాయి. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన రక్తం వల్ల మనకి జయం. ఈరోజు జయం పొందాను లోకం మీద, ప్రతి విధమైన పాపం మీద, శాపం మీద. ఎందుకంటే రోమాపత్రికలో ఉంది, ఆయన ద్వారా మనకు అన్నిటిలో అత్యధికమైన విజయం ఇస్తున్నాడు. శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన, నిందైన, అవమానమైన, ఏదైనా అన్నిటిలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాయగలరు? ఆయన అన్నిటిలో అత్యధికమైన విజయం ఇస్తున్నారు అంటున్నారు. ఈరోజు నీ జీవితంలో ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఎలాంటి శ్రమలు ఇరుక్కుపోయావు, ఎలాంటి శోధనలో ఇరుక్కుపోయావు, ఎలాంటి భయంకరమైన పాపములో. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చదవండి. క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏమనగా నిన్ను బట్టి దినమేళ మేము వధింపబడిన వారము, సిద్ధమైన గొర్రెపిల్లమని మేము ఎంచబడిన వారము, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలో, బాధలలో, కష్టాలలో, హింసలలో, ఉపద్రవములో, ఖడ్గమైన, ఇరుకైన, ఏదైనా వీటన్నిటిలో అయినా అత్యధికమైన విజయం. ఈరోజు ఆ విజయం నీకు కావాలని కోరుకుంటున్నావా? దావీదు ఏమంటున్నాడు తెలుసా? గొల్లియాతు దగ్గర తెలికి యుద్ధము యెహోవాదే. ఆయనకు ఆ ధైర్యం ఎక్కడొచ్చింది? నాతో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడా, సోదరి, నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే, క్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే దేని మీద దేవునికి జయం ఇస్తాడు. అంత ఆజానుభావుడైన గొల్లియాతుని జయించడానికి సౌలు రాజు గారు, ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలు కూడా భయపడిపోతుంటే దావీదు, నునుగు మీసాల వయసు కలిగిన వాడు, చిన్నవాడు, బాలుడుగా ఉన్న ఈ దావీదు ఏమంటున్నాడు? సవాలు ఇస్తురుతున్నాడు. యుద్ధము యెహోవాదే, విజయం ఇచ్చేది ఆయనే. ఎందుకంటే ఆ రాజుగారు అంటాడు, బాబు నువ్వు చూస్తే చిన్నోళ్ళలాగా ఉన్నావు, నీకు ఇంకా యుద్ధం, విద్యాభ్యాసం ఇలాంటిది ఏమీ లేదు, పైగా నువ్వు విద్య కూడా లేదు, విద్యాభ్యాసం చేసినవాడు కాదు, యుద్ధంలో ప్రవీణత కూడా లేనివాడు, నువ్వు ఎలా చేస్తావంటే, రాజా నేను సింహాన్ని చీల్చగలిగాను, ఎలుగుబంటిని చీల్చగలిగాను, ఇదిగో ఈ వ్యక్తి అంతా సున్నతి లేనివాడు, నా దేవుని పేర అతను జయిస్తా. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముడా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు జయించగలవు. ఎందుకు సమస్యలు బట్టి కృంగిపోతున్నావు? నాకే ఈ సమస్యలు, నాకే ఈ బాధలు, నాకే ఈ అవమానాలు, నాకే ఈ నిందలు అనుకుంటున్నావా? వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయం దేవుడిస్తున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో రిసీవ్ చేసుకో. దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన రక్తం వల్ల మనకి ఇప్పుడు విజయం వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. లోకాన్ని జయించే శక్తి, పాపాన్ని జయించే శక్తి, ప్రతి విధమైన చెడుతనాన్ని జయించే శక్తి, అత్యధికమైన విజయము దేవునికి ఇచ్చును గాక. ఈ లోకంలో నేను జయించలేకపోతున్నాను, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, పదే పదే పడిపోతున్నాను, నాకే ఎందుకు ఈ కష్టాలు అనుకుంటున్నావా? సోదరుడా, సోదరి, దేవునికి అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే నీకు అత్యధికమైన విజయం ఇస్తున్నాడు. వస్త్రహీనైనా, కరువైనా, ఖడ్గమైనా, ఏదైనా దేవునికి జయమిచ్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి.
అయినను ఆ, మునుపు దురస్తులైన వీరు మునుపు దూరస్తులైన వీరు ఇప్పుడు ఆ, క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన క్రీస్తు రక్తము వలన సమీప ఆమేన్ హల్లెలూయా. ఒకప్పుడు యేసయ్య దగ్గరికి మనం రాకమునుపు పాపములో శాపములో పాపానికి బానిసలై చెడుతనానికి బానిసలైపోయి త్రాగుడికి బానిసలై జూదానికి బానిసలైపోయి అందరూ అసహించుకొని అలాంటి స్థితిలో ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు దగ్గరికి వచ్చి మార్పు చెంది ఆయన రక్తములో కడగబడ్డాం, ఇప్పుడు ఆయనకి సమీపస్తులం అయ్యాం. ఎందుకంటే దేవునికి మన ప్రభువుకి పాపం అంటే ఇష్టం ఉండదు, మన ప్రభువుకి చెడుతనం అంటే ఇష్టం ఉండదు, మన ప్రభువుకి ద్వేషాలు జగడాలు కొండాలు అసూయలు తర్కాలు ఏమాత్రము ఇలాంటివి ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయన పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ వీటన్నిటిలో ఆయన అత్యధికమైన విజయం ఇచ్చిన దేవుడు. ఈరోజు మనతో మా ఎఫెసీ 2:13 ఇప్పుడు మనం సమీపస్తులుగా, అంటే ఒకప్పుడు పాపులైన మనము ఆయన రక్తంలో కడగబడ్డ తర్వాత ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడ్డా. చూడండి, ఒక తండ్రికి కుమారుడంటే ప్రేమగా చూస్తాడా లేకపోతే దాసీని చూస్తాడా? కుమారుడంటే ఆయన సమీపస్తుడు. కుమారుడు ఒక యజమాని దగ్గర ఒక అతను పనిచేస్తుంటే కుమారునికున్న స్వాతంత్ర్యం దాసుడికి ఉండదు. అంటే ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడితే ఇప్పుడు ఆయన కుమారుడిగా మార్చబడ్డావు, ఆయనకు కుమార్తెగా మార్చబడ్డావు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇప్పుడు నువ్వు ఒక సమీపస్తుడిగా అయ్యావు. ఎప్పుడు? ఆయన రక్తములో కడగబట్టడం వల్ల. యేసు రక్తములు ఇన్ని ప్రయోజనాలు నేను చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్తం మనల్ని సమీపస్తులుగా మారుస్తుంది. ఎందుకంటే ఈ క్రైస్తవులోని దేవుని ప్రేమ. ఒకప్పుడు ఎంతో దుర్మార్గంగా క్రైస్తవులు హింసించే వ్యక్తిగా ఉన్న సౌలుతో దేవుడు మాట్లాడి, సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావని. అంటే అక్కడ యేసుప్రభుని హింసిస్తున్నట్టు కాదు, తన బిడ్డలు హింసిస్తున్నప్పుడు సౌలుకు ప్రత్యక్షమైతే ఆ సౌలు ప్రభు యొక్క వెలుగును చూసి, ప్రభు ప్రత్యక్షతను చూసి జీవితం మారిపోయి పౌలుగా మారిపోయి క్రీస్తు కొరకు చివరికి హతసాక్షి అయ్యాడు. చూడండి, ఈరోజు అనేక మందితో దేవుడు మాట్లాడారు. చాలామంది ఈరోజు ఆ సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. కారణం ఏంటి? ఒకప్పుడు దూరస్తులుగా ఉన్న మనకి ఈరోజు సమీపస్తులుగా అయ్యే అవకాశం దేవుడు కల్పించాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. కేవలం ఆయన రక్తంలో కడగబట్టడం వల్ల. ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడితే వాళ్ళు సమీపస్తులుగా చేశారు. ఇంకా చూడండి, 1 పేతురు పత్రిక 2:24 కూడా చూడండి. 1 పేతురు పత్రిక 2:24 మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత ఆమేన్ హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలారా, ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత లభిస్తుంది. ఎందుకంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేదు, గాయాలు పచ్చిపుండు. అయితే ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చావో ఆయన రక్తం వల్ల స్వస్థత, ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా ఆయన ముట్టి స్వస్థపరిచాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఇప్పటివరకు ఒకవేళ నువ్వు ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా ఈ టీవీలో వర్తమానం వింటున్నావా? అయితే దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావు? కుదరని వ్యాధిని డాక్టర్ నీకు చెప్పారేమో, అది కుదరదు, ఇది తగ్గదు అని చెప్పారేమో. కానీ యేసయ్య దగ్గరికి వస్తే ఆయన రక్తం వల్ల నీకు స్వస్థత వస్తుంది. ఆయన మాట వింటే, ఆయన మాట ద్వారా అనేక మంది రోగులను బాగు చేశాడు, కుష్ఠరోగులకు స్వస్థత ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గ్రుడ్డి వారికి చూపించారు, చనిపోయిన వారిని కూడా లేవనెత్తాడు. ఇలాంటి అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, అప్పుడే కాదు, ఇప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పటికీ స్టిల్ నవ్వు కూడా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన దగ్గరికి వస్తావా? వస్తే తప్పకుండా నీకు స్వస్థత లభిస్తుంది. అంత మాత్రమే కాదు, చూడండి హెబ్రీ పత్రిక 10:19 చదువుదా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవగలదనియు ఆయన చెరువుల తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున
ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ధైర్యం కలిగింది. హల్లెలూయా. ఈరోజు ఆయన రక్తం వలన నీకు ధైర్యం వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళటానికే కానీ ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి కానీ ధైర్యం. వాక్యం ఉంటున్న ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, చూడండి ఆయన రక్తములు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. యేసయ్య రక్తము మరి విన్నాం కదా, ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. మొదటి పాయింట్, ఆయన రక్తము ప్రతి పాపాలని పవిత్రులుగా చేస్తుందని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన రక్తము నీతిమంతులుగా మారుస్తుంది. ఇప్పటి వరకు నువ్వు అనీతిమంతుడిగా ఉన్నావేమో, నీతి లేని వ్యక్తిగా ఉన్నావేమో. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నాడని క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన రక్తం వల్ల పవిత్రుడిగా చేస్తున్నాడని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, మూడవదిగా ఆయన రక్తం వల్ల మనం విమోచించబడ్డాం. దేవునికి మహిమ. పాపము నుండి, శాపము నుండి, బానిసత్వం నుండి, రుగ్మత నుండి మనకు విమోచన దొరికింది, విడుదల దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు దౌర్భాగ్య స్థితిలో, ఒకప్పుడు పాపములో, ఒకప్పుడు హీనమైన స్థితిలో నీకు నాకు మనందరికీ విమోచన దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన రక్తం వల్ల ప్రకటన 12:11 మనకు జయం. లోకం మీద, పాపం మీద, శాపం మీద, వ్యాధుల మీద, సమస్యల మీద, అన్నిటి మీద జయము కలిగిందని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 2:13 ఆయన రక్తం వలన ఇప్పుడు సమీపస్తులంగా మార్చబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన రక్తం వలన మనకి స్వస్థత కలుగుతుందని. అంత మాత్రమే కాదు కానీ ఆయన రక్తం వల్ల మనకు ధైర్యం. కాబట్టి వాక్యం విన్నా ప్రియమైనటువంటి తమ్ముడా, చెల్లి, అక్క, ఈరోజు దేవునితో మాట్లాడాడు. ఆయన రక్తములో కడగబడతావా? ఇప్పుడు ఎంతమంది సిలువ ధ్యానాలు ధ్యానిస్తూ ఆయన రక్తము నా మీద ప్రోక్షింపజేయమని అడుగుతున్నారు. ఆయన రక్తము దగ్గరికి నువ్వు వస్తే నీకు అద్భుత కార్యాలను నువ్వు చూడగలుగుతావు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం విన్న ప్రియమైనటువంటి సహోదర సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఇదిగో ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, చెట్టు క్రింద ఉన్నా, ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ పడక గదిలో ఉన్నావా, ఒక రూమ్లో ఉన్నావా, ఒకవేళ ఏం చేస్తూ ఉన్నావు, కష్టపడి పని చేస్తూ ఉన్నావా, మరి ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు జీవితంలో అలసిపోయి ఉన్నావా, జీవితంలో ఓడిపోయి ఉన్నావా, జీవితంలో సమస్యలను వలయములు చిక్కుకొని ఉన్నావా, జీవితంలో అనేక పాపములో పట్టబడి ఉన్నావా, దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు రా నా దగ్గరికి అని చేతులు చాపుతున్నాడు. ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా నిన్ను క్షమించకపోవచ్చు, ఈ లోకంలో నీ తల్లిదండ్రులు క్షమించకపోవచ్చు, లేకపోతే నీ అన్నదమ్ములు నిన్ను క్షమించకపోవచ్చు, నీ బంధువులు నిన్ను క్షమించకపోవచ్చు, కానీ ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన క్షమించాడు కనుకనే మన సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువ ధ్యానాలని ఇప్పుడు ఎంతోమంది ఈ లెంట్ డేస్, మరి ఈ లెంట్ డేస్ ప్రేయర్లు 40 days చాలామంది చేస్తున్నారు. సంతోషమే ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, మంచిది దేవునితో గడపటం, ఉపవాస దీక్ష, అది ఎంతో మంచి. కానీ క్రైస్తవులకు మనం 40 రోజులకు పరిమితం అవ్వద్దు. మనం ప్రభువుని నమ్ముకున్నామంటే లైఫ్ లాంగ్ ఆయనతో సహవాసం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ 40 days చాలా నిష్టగా ఉంటారు, ఈ 40 రోజులు దీక్షను పాటిస్తారు, మంచిగా ఏ మాత్రం అలాంటి నాన్ వెజ్ తీసుకోరు. కొంతమంది ఉన్నారు ఇక సినిమాలు చూడరు, ఇంకా డ్రింక్కి అన్నిటికీ దూరంగా ఉంటారు. అయితే 40 రోజులు అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా చేస్తుంటారు. అలా ఉండకూడదు. మనం ఒకసారి ఆయన రక్తంలో కడగబడ్డామంటే, మారు మనసు పొంది బాప్తిస్తం తీసుకున్నామంటే, మనం చనిపోయేంత వరకు క్రీస్తుకు నమ్మకంగా జీవించాలి. దేవునికి మహిమ. కాబట్టి అలా జీవిస్తావని నేను నమ్ముతున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ వర్తమానం నీతోనే దేవుడు మాట్లాడాడని ప్రియ సోదరుడా సోదరి తెలుసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా? దేవుడు నీతో సూటిగా మాట్లాడితే అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఇంకా పాపములో, ఒకవేళ శాపములో ఉంటే, ప్రభువా నేను పాపిని అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఆయన క్షమించుటకు సమర్థుడు గనక ఆయన క్షమించడానికి సిద్ధ మనసుతో ఉన్నాడు. ప్రభుని అడుగుతారా? ప్రార్థన చేయండి. దయచేసి నాతో ఏకీభవించండి ఈ ప్రార్థనలో. మరి ఎవరెవరైతే ఈ వర్తమానం విన్నారు,
మరి చిన్నలైన పెద్దలైన ప్రతివారు ఎలుగెత్తి ప్రభువుని అడగండి. ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని అని ప్రభు దగ్గర అడిగితే తప్పకుండా ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రభు ఇప్పుడే నీ దోషములు నీ పాపములన్నిటికీ పరిహారం ఆయన దగ్గర ఉంది, ప్రాయశ్చిత్తం ఉందని తెలుసుకో. కొంతమంది అంటారు, అయ్యా నాకు నిజంగా నేను ఘోర పాపిని, మరి నేను చేసిన పాపాలకి నేను చేసిన తప్పిదాలకి దేవుడు నన్ను క్షమిస్తాడా, నాకేమాత్రం క్షమా దొరికిద్దా అనుకుంటారు. ఆయన ఎవరిని కూడా త్రోసివేయడండి, అందరినీ ప్రేమించే వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో నువ్వు క్షమించకపోవచ్చు నీ తోటి సోదరుని, కానీ ప్రభు క్షమించే మనస్సు. ప్రార్థించేద్దామా? నాతో ఏకీభవించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ప్రేమస్వరూపి దయగల మా దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నాయన ఈ సమయంలో నీ రక్తములోని ఆశీర్వాదాలని బిడ్డల ముందు పెట్టాము దేవా. యేసు నామములో నీ రక్తాన్ని ఇప్పుడు బిడ్డల మీద ప్రోక్షింపజేయమని ప్రార్థన చేస్తున్నా. నీ గాయపడిన హస్తముతో తాకండి నాయన. ప్రతి శరీర కార్యముల నుంచి నీ విడుదల చేయండి అయ్యా. ప్రతి శరీర విధమైన వ్యాధుల నుంచి విడుదల ఇవ్వండి నాయన. ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఇప్పుడే నీ నామములు విడుదల కలుగును గాక. దురాత్మలు పారిపోవును గాక. బలహీనత నుంచి విడుదల పొందదును గాక. ప్రతి వ్యాధులను విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నీ మాటలో స్వస్థత ఉన్నది, నీ ఉమ్మిలో స్వస్థత ఉన్నది, నీ వస్త్రము చెంగులో స్వస్థత ఉన్నదయ్యా. కుష్ఠరోగాలను ముట్టిన దేవుడు అయ్యా. ఓ చనిపోయిన వారు లేవనెత్తిన దేవా, అనేక అద్భుతాలు చేస్తున్న దేవా, ఇప్పటికీ నువ్వు చేస్తూనే ఉన్నావు ప్రభా. ఇప్పుడే నీ బిడ్డల మీద నీ రక్తాన్ని ప్రోక్షింపజేస్తే అద్భుతంగా విడుదల పొందినట్లు చేయమని సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాటలు నీకు నిజంగా దేవుడు ప్రేరేపిస్తే, ఈ వర్తమానం ద్వారా నువ్వు బలపడితే, ఈ వర్తమానం ద్వారా నువ్వు ఉజ్జింపబడితే, ఈ వర్తమానాన్ని కదిలిస్తే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీరు నేను మనందరూ ఏకమై ప్రభువుని గణపరుద్దాం. దేవునికే మహిమ. మరి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడిపేట. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఎందుకంటే చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. కొంతమంది ఎలాగంటే ఈమెయిల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు, కొంతమంది ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్యకు కొంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ పరిచర్య టీవీ ప్రోగ్రాంకు ఎంత కావాలో వాటిని స్పాన్సర్ కూడా చేస్తున్నారు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మీ యొక్క హృదయంలో ప్రేరేపణ కలగజేసి మీ వంతుగా ఈ సహాయ సహకారం అందించాలనుకుంటే తప్పకుండా మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. ఒకవేళ మీ వంతుగా మేము కూడా ఈ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తామంటే చేయొచ్చు. ఎందుకంటే మీరు చేయలేని పని మేము చేస్తున్నాం కనుక, అయ్యా మరి మీరు చేయండి అని మీ వంతుగా మీ కానుకలు విరాళాలు పంపిస్తే ఈ పరిచర్యకు మేము వాడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరుడా సోదరి, దేవుడు నీ హృదయంలో నిశ్చయించిన కొలది, నీ హృదయంలో ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యకు మీరు కూడా సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదండి, మాకు మీరు ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలని కోరుకుంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు చందోలు మోషేని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. మరి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏ చర్చికి వెళ్ళకపోతే, మీరు ఏ చర్చికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటుంటే దయచేసి మా చర్చికి రావచ్చు, మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ ఈ స్క్రీన్ మీద ఉంది కాబట్టి మేము మా ప్రార్థనా బృందం వస్తాం, మీ గృహాలు దర్శిస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం, మీ గృహాల్లో ప్రార్థన కూడా మేము ఏర్పాటు చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. మరలా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వర్తమానాలు మరి అనేక విధాలుగా మీరు మరలా వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయటం వలన మీరు అనేక మందిని ఇంకా ప్రభు దగ్గరికి నడిపిస్తున్న వాళ్ళు అవుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు చూసి ఇంకా షేర్ చేస్తే ఇంకా కొంతమందికి ఈ వర్తమానం తెలియపరిచిన వాళ్ళు అవుతారు. దేవునికి మహిమ. ఆ విధంగా దేవుని పరిచర్యలు పాల్గొందాం, దైవ ఆశీర్వాదాలు పొందుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.